వెల్కమ్ టు కేటీవీ. దండోరా వేడుక నుంచి బయటకు రాగానే తాను పొరపాటుగా మాట్లాడినట్లు గ్రహించానని, అందుకు తోటి నటులతో పాటు ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానన్నారు నటుడు శివాజీ. తప్పుగా మాట్లాడానని అనిపించిన వెంటనే ఇంటికొచ్చి మొదట తన భార్యకు క్షమాపణలు చెప్పానన్నారు. బుధవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన శివాజీ తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు. ఒక సినిమా వేడుక తర్వాత ఇటీవల కథానాయిక నిధి అగర్వాల్కు ఎదురైన అనుభవం నన్ను వెంటాడింది. సమంత కూడా అలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సమాజంలో ఏం జరిగినా సినిమాల వల్లే చెడిపోతున్నారనే మాటలు తరచూ వింటుంటాం. సినిమా నుంచే నా కుటుంబం బ్రతుకుతోంది. అలాంటి నా సినిమాని ఎవరూ వేలెత్తి చూపించకూడదనే ఉద్దేశంతో కథానాయకుల వస్త్రధారణ గురించి మాట్లాడాను. అంతే తప్ప ఫలానా దుస్తులే వేసుకోవాలని చెప్పడానికి నేనెవరిని? నేను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ఆ వ్యాఖ్యల సందర్భంలో నేను వినియోగించిన పదజాలం మాత్రం తప్పు. 3 దశాబ్దాల సినీ జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ ఎప్పుడు తప్పు మాట్లాడని నేను ఇలా ఎలా మాట్లాడానా అనే అంతర్మథనంలో ఉన్నా. 36 గంటలైంది నిద్రలేక. మనం మనుషులం, పొరపాట్లు జరుగుతాయి. అలా అని నా వ్యాఖ్యల్ని సమర్థించుకోవడం లేదు. 36 గంటలైంది నిద్రలేక. మనం మనుషులం, పొరపాట్లు జరుగుతాయి. అలా అని నా వ్యాఖ్యల్ని సమర్థించుకోవడం లేదు. మహిళా కమిషన్ ఈ నెల 27న హాజరు కావాలని కోరింది. నేను వెళ్ళి క్షమాపణలు చెబుతా. అందుకు నేనేమీ సిగ్గుపడను. అయితే కొంతమంది ఆవేశంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మహిళా కమిషన్కు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడం బాధ అనిపించింది. శివాజీతో మాట్లాడి క్షమాపణలు చెప్పిద్దామని ఎవరూ ప్రయత్నించలేదు. సుప్రియ ఒక్కరే ఫోన్ చేశారు. ఆమెకు క్షమాపణ చెప్పా అన్నారు. నటుడు శివాజీ విలేకరుల సమావేశం అనంతరం నటి నిధి అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇటీవల లులు మాల్లో జరిగిన వేడుకలో దిగిన ఫోటోను స్టోరీగా పెట్టి బాధితురాలపై తప్పు నెట్టడాన్ని అతి తెలివి అంటారు అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఇది తనని ఉద్దేశిస్తూ శివాజీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే నిధి పోస్ట్ పెట్టినట్లు నెట్టింటో చర్చలు మొదలయ్యాయి. ఇక మరోవైపు తన పట్ల శివాజీ చేసిన వ్యాఖ్యలకు అనసూయ సామాజిక మాధ్యమాల వేదికగా బదులిచ్చారు. శివాజీ బాధితుడిలా నటిస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ కాలంలోనూ ఆడవాళ్ల దుస్తుల గురించి మాట్లాడడం చేతగానితనమని పేర్కొన్నారు. అభద్రతా భావంతో బతికే వాళ్లు మాత్రమే ఎదుటి వాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారని, తామేం చిన్నపిల్లలం కాదని, తమ హక్కులు తమకు తెలుసని, తమ ఇష్టానికి బతకనీయాలని, తమకు ఎవరి అండా అవసరం లేదని, తనని తాను ఎలా రక్షించుకోవాలో తెలుసని అనసూయ అన్నారు.